పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకి కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిచ్చారు. మించిన 1980 నాటి గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పూర్తి రిజర్వాయర్ సామర్థ్యం ఎత్తు 45.72 మీటర్లని కేంద్రం తెలిపింది. ఎత్తు తగ్గించాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టు తమకి సమాచారం లేదని బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకి కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిచ్చారు. 1980 నాటి గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పూర్తి రిజర్వాయర్ సామర్థ్యం ఎత్తు 45.72 మీటర్లని కేంద్రం తెలిపింది. ఎత్తు తగ్గించాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తమకి సమాచారం లేదని బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, పోలవరం ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, మరొకసారి గాయత్రి, కేంద్ర ప్రభుత్వం పోలవరం ఎత్తుపై మరొక కీలక ప్రకటన చేసింది. టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు గాను లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వరతుడు. ప్రభుత్వం నుంచి, అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎత్తు తగ్గించాలని ఎటువంటి ప్రతిపాదన తమ దృష్టికి రాలేదంటూ కూడా బిశ్వేశ్వరతుడు తెలిపారు. ఇక పోలవరం ఎత్తు అయితే ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లని స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాన్ని 40 మీటర్లకు కుదించాలనే ఉద్దేశంతో ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఈ కాంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో నష్టపరిహారం ఇవ్వడానికి, అంటే కొంతమందిని కుదించడానికి, ఆ ఎత్తును తగ్గించడం వల్ల కొంతమంది అక్కడ నష్టపరిహారం పొందేవారు తక్కువ ఉంటారు కాబట్టి వారిని కుదించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 40 మీటర్లకు కుదించాలని చూస్తుందని ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్నాయి. దానిపై క్లారిటీ కోసం టీడీపీ ఎంపీ, రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఈరోజు రాజ్యసభలో ప్రశ్నలు లేవనెత్తారు. దానికి లిఖితపూర్వక సమాధానం అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ప్రధానంగా 1980 నాటి గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పూర్తి రిజర్వాయర్ సామర్థ్యం అనేది 45.72 మీటర్లుగా ఉందని, దాని ప్రకారమే మేము ఎత్తు అనేది అంత ఎత్తు వరకు మాత్రం కడతామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దాని నుంచి తక్కువ ఎత్తు నిర్మించాలనేది రాష్ట్ర ప్రభుత్వం వాదనగా ఉన్నప్పటికీ మా దృష్టికి అయితే ఇప్పటివరకు రాలేదనేది కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. అయితే మరోవైపు ఇటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంచనా వ్యయం గురించి కూడా ఈరోజు కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం అయితే వచ్చింది. 2017-18 అంచనా ప్రకారం చూసుకుంటే కనుక 47,725 కోట్లుగా ఉంది. ఇక 2019లో జలశక్తి శాఖకు వచ్చిన సవరించిన అంచనా వ్యయం 2017-18 ప్రకారం చూసుకుంటే కనుక 55,548 కోట్లుగా ఉంది, సవరించిన అంచనా ప్రకారం మాత్రం. ఈ అంచనాలో జలశక్తి శాఖ అడ్వైజర్ కమిటీ కూడా అంగీకరించినట్టు తెలిపారు. ఇక 2020లో రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆర్సీని కేంద్రం ఏర్పాటు చేసింది. రివైజ్డ్ కాస్ట్ కమిటీ సిఫార్సుల ప్రకారం అంచనా వ్యయం అనేది 47,725 కోట్లుగా నిర్ధారించారు. ఇక 2013-14 ధరల ప్రకారం ఈ అంచనా వ్యయం 29,227.95 కోట్లుగా నిర్ణయించారు. ఇక అంచనా వ్యయం పెరుగుదలలో భూసేకరణ పరిహారం కానీ పునరావాసం ధరల్లో కూడా పెరుగుదలే ప్రధాన కారణంగా తెలుపుతుంది. అంటే అప్పటించిన అంచనా వ్యయాల ప్రకారం తర్వాత ఇప్పుడు వాళ్ళకి పునరావాసం కల్పించడం కానీ, ఆ భూములకు సంబంధించి కొనుగోలు చేయడం సంబంధించి వాటి ధరలు పెరగడం వల్లే అంచనా వ్యయం కూడా పెరిగినట్లుగా తెలియవస్తుంది. ఇక పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే ఖర్చు చేసిందో ఆ ఖర్చు చేసిన దాంట్లో దాదాపు 13,463 కోట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చామంటూ కూడా తెలిపారు. ఇక కనకమేడల ఇటు ఎత్తుపైన ఇటు అంచనా వ్యయంపై కూడా
ప్రశ్నలు వేయడంతో లిఖితపూర్వక సమాధానం అయితే పార్లమెంట్లో ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తును తగ్గించాలని చూస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈరోజు కనకమేడల అడిగిన ప్రశ్నకు స్పష్టతనైతే వచ్చింది. 45 మీటర్లకు పైగా ఈ ఎత్తు ఉంటుంది. 1980లో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని ప్రకారమే ఇప్పుడు 45.72 మీటర్ల ఎత్తు వరకు అయితే ఉంటుంది. ఇక ఇప్పటి వరకు ఇచ్చిన ఖర్చు చేసిన దాని ప్రకారం మేము ఇప్పటివరకు 13,000 కోట్లకు పైగా అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం అయితే ఇచ్చింది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివ.